ఏది అనుకున్నది సో బేసిక్ గా ఒక మంచి నాన్ వెజ్ డిష్, సూపర్, ఒక నైస్ వెజిటేరియన్ డిష్ మీకోసం మైండ్ లో పెట్టుకుని వచ్చాను. కాకపోతే ఆ కుక్ చేయబోయేటువంటి వెజిటేరియన్ డిష్ మీరు శుభ్రంగా తెల్లంలో కలుపుకొని తినచ్చు. అద్భుతమైనటువంటి టమాటా పచ్చడిని, ఒక నైస్ మటన్ పలావ్. ఓహో కుక్ ఫర్ యు గైస్. వండుతూ ఊరికే వండడం కాదు, వంట చేసేప్పుడు ఎన్ని మంచి మాటలు జరిగితే అంత బాగా వస్తుంది వంట అని అంటారు. ఆల్రైట్, సూపర్. సో లెట్స్ గెట్ ఇంటు ద స్టోర్ రూమ్ ప్లీజ్. బిగ్ బాస్ ఇంటిని పాడు చేసినటువంటి హౌస్ మేట్స్. అసలు ఒక్కసారి ఆ కార్పెట్ వైపు చూస్తే అక్కడ పిండి గత 70 రోజుల నుంచి ఉన్న దరిద్రాలన్నీ ఆ కార్పెట్ మీద ఉంది. ఎవరు దీన్ని సరిగ్గా పట్టించుకోలేదు. ఇక్కడ ఇది మరి అది మాత్రం పాలు పొంగిందో తెలియదు, పిండి ఒలికిందో తెలియదు. దాని మీద పాలు పిండిని కలిపేశారు. ఈ మార్నింగ్ అర్చన గారు పడేశారు అనమాట. అక్కడ ఉన్నటువంటి ఆ సామాన్లన్నింటినీ దయచేసి నా కోసం బయటికి పట్టండి. మిక్సీ ఇక్కడ పెడుతున్నా. వై డోంట్ వి లీవ్ ఎవ్రీథింగ్ హియర్? నవీప్ గారు మీరు ఏమి అనుకోకపోతే నా కోటి మీద దయచేసి ఓ కుర్చీ మీద వేస్తారా? మాకు ఈ రోజు మటన్ దట్ ఈస్ నైస్ మటన్ విత్ గుడ్ ఫ్యాట్ కంటెంట్ ఇన్ ఇట్. ఒకసారి దీన్ని నేనే, ఎందుకు మీకు అన్ని పనులు, కొన్ని పనులు నేను కూడా చేసుకుంటాను. ఒకసారి ఆవిడ పెద్ద బౌల్ ఇచ్చేసి ఆ కుక్కర్ని కడిగేటట్టయితే తర్వాత ఈ మటన్ని కడిగేసుకుందాం. మీరు అలాగే ఉండండి, మీరేం హెల్ప్ చేయొద్దు. నేను చేస్తుంటా, మీరు చూడండి. హెల్ప్ కావాలంటే నేను అడుగుతాను. ఎస్, నాకు కొంచెం ఏప్రిల్ ఇస్తే నేను కూడా ఆనందానికి గురవుతాను. I think this is a better one. This is a neater one. You take this. ఒక్కసారి ఇది ఈ రెండిట్లో ఏది క్లీన్ గా ఉందో మీరే చెప్పండి దీక్ష గారు. జస్ట్ కలర్ అండ్ క్లీన్ ఫ్రెష్. ఇదే వాసన చూసి ఇదే ఫ్రెష్ గా ఉంది అని చెప్పిన అర్చన గారు. మా సెన్సెస్ చాలా షార్ప్ అయిపోయింది. వాటర్లో కొంచెం వాటర్ పోసి పెట్టాం. మీరు హ్యాపీగా అలా ఉండండి. అలాగే చూస్తే అయితే నేను ఇవాళ చూస్తాను. ఈ రోజు మీరు చూస్తూ ఉండండి, ఆస్వాదించండి. ఐ విల్ మార్నింగ్ బిగ్ బాస్ హౌస్ లో వంట ఉండడానికి వచ్చిన మీ జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళ కోసం మటన్ పలావ్ అండ్ హరితేజ గారి కోసం ఎస్పెషలీ అద్భుతమైనటువంటి టమాటా పచ్చడి. ఇక్కడ రోట్లో వేసి దాన్ని రోటి పచ్చడిగా చేయడానికి మనకి ఆస్కారం లేదు కాబట్టి మనం ఒక మిక్సర్ అండ్ గ్రైండర్ ని కూడా తీసుకురావడం జరిగింది. ఆ మిక్సర్ అండ్ గ్రైండర్ ఇక్కడే ఉంది. మీడియం జార్ ఉంది, స్మాల్ జార్ ఉంది. స్మాల్ జార్ తో మనకి పని లేదు, మీడియం జార్ తో మనకే పని ఉంది అనమాట. దీని తర్వాత కుకింగ్ షో హోస్ట్ చేయొచ్చు నేను. హర్షల్ గారు, ఇది జరుగుతుంటే నాకు కొంచెం కాఫీ కూడా కావాలండి. ఈ పొయ్యి మీకు ఇవ్వను, పొయ్యి లేకుండా మీరు కాఫీ చేయాలి. శివ, ఎందుకు గంగా పార్వతిలో ఇప్పుడు గంగా పార్వతి అప్పుడప్పుడు క్యారెక్టర్ మారుతుంటుంది సార్. ఒకసారి గంగా, ఒకసారి పర్ఫెక్ట్. మన దగ్గర ఈ టమాటాలు ఉన్నాయి. ఈ టమాటాలని మరి మీరు ఒక్క నిమిషం ఆగితే హరితేజ గారు దాన్ని కొంచెం స్లో చేస్తే ఇంకొక టమాటాల్ని బాగా ముందుగా కడగాలి. వెరీ గుడ్, అది ఇంకా బెటర్ గా ఉంటుందండి. ఇంకా ఇక్కడ ఈ టమాటాని కడిగేశాను, కుక్కర్ రెడీ చేశారు. దాన్ని కొంచెం అలా తుడిచి చేస్తే ఇంకా బాగుంటుంది. ఫ్రెష్ గా తీవ్ర పర్లేదు, ఇక్కడ ఉంది ఫ్రెష్. ఈ టమాటాల్ని మనం పైన ఇలా అడ్డంగా ఒక ఘాటు, అడ్డంగా ఇంకో ఘాటు, మీకు అర్థమై ఉంటుంది. ఇంకో టమాటా కూడా అలాగే చేసుకుందాం. కత్తులున్నాయా శివ? కత్తులున్నాయా? నాకెవరో ఏదో కబుర్లు చెప్పకపోతే నాకు చాలా ఇరిటేషన్ వస్తుంది. చెప్పానుగా, వంట చేసేప్పుడు మంచి ప్రేమగా కబుర్లు చెప్పాలి నాకు. ప్రేమగా అంటే ఇప్పుడు ప్రేమ గురించి శివబాజీకి ఎక్కువ తెలియాలి కూడా. తెలీదా? నేను మీ వంట నేర్చుకుంటున్నాను. ఈ టమాటాల్ని మనం ఎంతో అద్భుతంగా కట్ చేస్తాం. ఎందుకో ఇంకో టమాటా కూడా వేద్దాం అనిపించింది నాకు. హరితేజ గారు ఆవిడ బాగా తింటారు కాబట్టి ఆవిడ మొత్తం తినకుండా హౌస్ మేట్స్ కి కనీసం ఒక టమాటాని తగ్గుతాము. సో ఆఫ్టర్ దిస్ నౌ వి గోయింగ్ విత్ ఉల్లిపాయలు చక్కగా ఇక్కడ పెట్టుకొని ఇలా అండ్ ఇలా అయిపోయింది. ఇంకో ఉల్లిపాయలు కూడా ఇలా. ఇక బాగాలేకపోతే తిట్టొద్దే, బాగానే ఉంటుందని అనుకుంటున్నాను నేను. ఇది ఇంట్రొడక్షన్ ఇచ్చారు మాకు కళ్యాణ్ రామ్ గారికి, మీరు ఎప్పుడు చేసిన బర్గర్స్ గురించి. ఆ బర్గర్స్, యా
ఇంటికి తీసుకెళ్లి 2 రోజులు తిన్నానని మరి చెప్పారు. బేసిక్ ఏంటంటే అంటే వి స్మోక్ ద ల్యాంబ్ ఫర్ అబౌట్ 7 hours ఇన్ ద గ్రిల్. సో ఇలా కొంచెం కారంగా చేయబోతున్నాను. ఈ పచ్చిమిరపకాయలు కూడా ఇలా కొన్ని దాదాపు 10 పచ్చిమిరపకాయలు ఉంటే సరిపోతుంది అనుకుంటున్నాను నేను. వెల్ అవి రెడీగా ఉన్నాయి కాబట్టి ఈ కుక్కర్ని కాసేపు పక్కన పెట్టేద్దాం. Indians కూడా తినొచ్చు కదా ఈ పచ్చడి. ఎవరైనా ఎస్ ఇది హై ఫ్లేమ్. ఈ పెద్ద స్టవ్ని వెలిగించుకొని మనం కాస్త నూనెని దాంట్లోకి వేసి చూసారుగా తగినంత నూనె ఎంత ఏదో క్వాంటిటీ బాగా వంటలు వండేటువంటి శివబాలాజీకి తెలుసు. ఒక 3 టేబుల్ స్పూన్లు నూనె. ఇది 3 కంటే ఎక్కువ ఉంటే లెక్కేసి ఎలిమినేట్ అయిపోతారు మీరు. ఓకేనా? ఎవరు నా ఇష్టం, నేను ఏదైనా చేసేచ్చు. ఇప్పుడు శివబాలాజీ, నవ్దీప్ లో మీకు బాగా నచ్చిన వంటి అంశం ఏంటి? హ్యూమర్ ఎంజాయ్ చేస్తాడు చుట్టుపక్కల. ఇన్ కేస్ ఎవరైనా హర్ట్ అయ్యారనుకోండి వదలడు, వెళ్ళి వాళ్ళని మళ్ళా పీకు తిని హర్టింగ్ మీద ఫ్రెండ్లీ అయిపోతాడు. ఓకే, సో ఒక హేట్రేట్ నుంచి కూడా ఒక ఫ్రెండ్షిప్ మంచి బాండింగ్ తెప్పించేస్తారు మన సెకండ్స్ లోనే. సో అది ఒక మంచి క్వాలిటీ. అది ఒక్క నిమిషం. నూనె వేడెక్కింది కాబట్టి తగినటువంటి ఆవాల్ని మనం అలా వేద్దాం. ఎక్కువ వేస్తాం అనుకోవచ్చు, తక్కువ వేస్తాం అనుకోవచ్చు. నాకు సరిపోయినంత ఆవాలు అందులో వేయడం జరిగింది. ఆవాలతో పాటు తగినంత జీలకర్రను కూడా వేసాం. చాలా నూనె అద్భుతంగా కాగి ఆ జీలకర్ర ఆవాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. దీనితో పాటు మనకి కావలసినటువంటి వెల్లుల్లిపాయలు నేను ఎక్కువ వేయట్లేదు, తగినటువంటి వెల్లుల్లిపాయలు అలా వేసాను. ఇంకొన్ని వెల్లుల్లిపాయలు అలా దాచుకున్నాను నాకు కలపడానికి. ఓకే, ఇది ఇచ్చారు. సో కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, మీకు నవ్దీప్ లో బాగా నచ్చినటువంటి అంశం హ్యూమర్తో అందరినీ అట్రాక్ట్ చేస్తుంటాం. మరి నవ్దీప్, శివ బాలాజీలో నీకు నచ్చిన అంశం ఏంటి? ఫస్ట్ నుంచి ఎప్పుడు భోజనం గురించి చెప్తా ఉన్నాను. అంటే భోజనం గురించి కంటే ఇంకా భోజనం అంటే పెట్టే గుణం అంటే వండి పెట్టాలన్నా కొంచెం పేషెన్స్ కావాలి. దాంట్లో మామూలుగా మా ఫస్ట్ వచ్చినప్పుడు ఎక్కువ మంది ఉన్నప్పుడు మొత్తం గజిబిజిగా ఉన్నప్పుడు జనాల మీద అరిసినా ఏం చేసినా ఆకలి అన్నప్పుడు మాత్రం వండి పెట్టే దగ్గర మాత్రం మిగతాన్ని మర్చిపోయి చేస్తాడు. అది ప్లస్ ఇది నేను కళ్ళారా అంటే నేను రాకముందు ఎక్కువ జరిగింది. తర్వాత నేను చూసింది అయితే వేరే వాళ్ళకు కూడా ఆ మాట చెప్పడం నేను 10 సార్లు విన్నా. నువ్వు కోపం గీపం ఉంటే నువ్వు అన్నం దగ్గర చూపించద్దు, ఎక్కడైనా చూపించు, నువ్వు ఫుడ్ దగ్గర మాత్రం అది అంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం అని అంటే ఎగ్జాక్ట్ ఆ మాట తను డైరెక్ట్ గా అనకపోయినా దాన్ని అతను నమ్ముతాడని అదొక మంచి క్వాలిటీ అని నేను ఎప్పుడు ఫీల్ అవుతాను. అమ్మాయిలు, నవదీప్ ఇంకా పెళ్ళవలేదు, బాగా వండి పెట్టే వాళ్ళంటే చాలా ఇష్టం అంటారు. తన ఇంట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత వండి పెట్టే వాళ్ళు ఎవరైనా ఉంటే నవదీప్ తో మీరు సంప్రదించవచ్చు. అలా మూసి పెట్టేస్తే మనకి ఆ లోపల ప్రాబ్లం ఉండదు. ఎప్పుడైనా మిరపకాయలు నూనెలో వేయించినప్పుడు వాసన చూసావా? షేక్ అడిపోద్ది, ఇలాగే హాట్ గా ఉంటుంది. అప్పుడప్పుడు అదే మిస్ యువర్ సన్ మిస్ హిమ్ లాట్ కదా. చాలా పచ్చిమిరపకాయలు బాగా మగ్గాయి కాబట్టి తగినంత ఇంగువ. ఎస్, ఇంగువను కూడా మనం వేసాం. ఒక్కసారి దీన్ని కలిపి, ఆహా వాసన బాగుంది. ఇందులో ఉల్లిపాయల్ని ఫస్ట్ గా వేసేసి దూరగా ఉల్లిపాయలు వేయించాలన్నమాట. కాఫీ. థ్యాంక్ యూ. ఎస్, సో కాసేపు ఆ ఉల్లిపాయలు మగ్గనిద్దాం. ఓకే, సన్ లుక్స్ లైక్ గుల్నార్. అవును, This is the proper buttery baby. Yeah. Teddy bear is Punjabi boy. proper, huh? हट्टा कट्टा पंजाबी का औलाद है वो. Nice. హసన్ గారు, ఫ్రిడ్జ్ లో జిప్ లాక్ బ్యాగ్ లో మిరపకాయలు ఉన్నాయిగా? అంటే ఇక్కడ ఆల్రెడీ మిరపకాయలు ఉన్నాయి ఎలాగో, సో మీరు ఊరికే చెక్ చేద్దాం. ఉన్నాయిగా బానే? జిప్ కరెక్ట్ గా లాక్ చేశారా? పెట్టలేదు, ఇప్పుడు పెడతా. చూసారా ఎంత అనర్థం జరిగేది. అందుకే మీకు అన్నిసార్లు దీక్ష చెప్పేది. మరి మీరేమో దాన్ని సరిగ్గా తీసుకోరు. ఆవిడ చెప్పిందండి, ఆవిడ ఎక్కడికో తీసుకెళ్దాం అనుకుంటారు, మీరు ఎక్కడికి రారు. ఎక్కడితే ఎక్కడతా అలా అంటే మిమ్మల్ని ఏమన్నా రా
మిమ్మల్ని ఏమన్నది అయ్యో సార్ అలా మిమ్మల్ని అనలేదు ఆవిడ అన్న మీ దగ్గరకు వస్తాను ఇప్పుడు అద్భుతంగా అవి మగ్గిపోయాయి కాబట్టి ఈ టమాటాల్ని అందులో వేసేసి ఒకసారి ఒక తిప్పి ఎస్ యాక్చువల్గా మీరు అది కట్ చేశారు కదా గ్యాసెస్ వెళ్ళడానికా లేకపోతే ఏంటది అది కొంచెం తోలు వాళ్ళ బయటకు రావడానికి లోపల కూడా మగ్గడానికి నేను కరెక్ట్ గా చెప్పానని నేను అనుకుంటున్నాను అంటే అక్కడ చూసే వాళ్ళు చాలా మంది ఉన్నారు సో నేను ఇలా పెట్టేసాం కాబట్టి దీన్ని ఇలా మూసేద్దాం ఇది మగ్గడానికి కొంచెం టైం పడుతుంది ఈలోపు శివబాలాజీ గారు ఈ మట్టన్ని కొంచెం కడగండి మీరు రెడీ నేను రెడీ కదా దీన్ని బాగా కడగండి బాగా జనరస్ గానే పంపించారు ఈసారి యా అందరూ బేసిక్ గా పనులు చేసుకుంటూ తిట్టుకుంటూ కొట్టుకుంటూ కొట్లాడుకుంటూ ఉంటారు డిస్కషన్ లో జరిగిపోతూ ఉంటుంది అంతా దీక్ష గారు మీరేంటండి అసలు అసలు అన్ని పనులు మానేసి మరి కొట్లాడుతున్నారు పనులు చేస్తున్నాను మీరు త్వరగా మట్టన్ని కడిగితే మనం ఇంకో ప్రక్రియను కూడా మొదలు పెట్టేయాలి దీన్ని కాసేపు ఇక్కడే పెట్టుకుందాం చూడండి రైస్ పెట్టనా రైస్ పెట్టాలా రైస్ మరి మీరు పెట్టుకోండి రైస్ అంటే పెట్టుకోరా మీరు రైస్ రాలేదు కదా రైస్ పలావ్ లోంచి వచ్చేటువంటి అన్నంని మీరు అలా ముక్కలు లేకుండా పక్కకు తీసేసి 1-2 ముక్కలు వచ్చినప్పుడు ఆ ముక్కని టమాటా పచ్చళ్ళు కలిపి తినేద్దాం అనుకుంటారేంటి తర్వాత పెట్టచ్చు కదా బ్రహ్మాండంగా బిగ్ బాస్ హౌస్ లో ఈ వంట అద్భుతంగా వస్తుందని నేను అనుకుంటున్నాను నెక్స్ట్ ఈ కుక్కర్ లో ఈ మటన్ ముక్కల్ని పెట్టుకుని మనం ఉడికించుకోబోతున్నాం అవి నీకు అసలు ప్రాపర్ గా వంట ఉండడం వచ్చా ఆమ్లెట్ మ్యాగీ కాఫీ టీ కొంచెం ఇప్పుడు ఇందులోకి ఈ మటన్ లోకి మనం కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుంటాం మా ఇంట్లో అయితే ఎంచక్క మా అమ్మ పర్ఫెక్ట్ బ్లెండ్ తో చేసేది మరి ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఎలా ఉండబోతుందో చూద్దాం ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేసాం నెక్స్ట్ ఇస్ చిల్లీ పౌడర్ నేను కొంచెం కారం ఎక్కువ తింటాను కాబట్టి సాలిడ్ 2 స్పూన్లు కారం వేద్దాం ఇంకొంచెం మీకు కారంగా కావాలా స్పైసీ స్పైసీ ఇంకోటి అర్చన ఇక్కడ నుంచి ఎందుకు వెళ్ళింది సార్ నుంచి కారం కొంచెం వేసి కారం 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 ఉంటుంది అప్పుడు శివ ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తాడు ఇలా. అందుకే కారం వేస్తేనే మమకారం అర్చన గారు మీకు అది అర్థం కావాలి సో అందుకే అర్చన గారు బాలికి వంట వచ్చాను ఐ మీన్ యువర్ బాయ్ ఫ్రెండ్ కి ప్రిటీ గుడ్ వెరీ గుడ్ వాట్ ఆల్ డస్ ఎక్కువ ఏమేమి వండుతాడైనా మోర్ కాంటినెంటల్ ఎక్కువ కాంటినెంట్ లెక్క వండుతారు కాంటినెంట్లు అంటే ఏమేమి ఓకే ఒక దాదాపు 1.5 టీ స్పూన్ ఆఫ్ గరం మసాలా వేసాం ఇంకొంచెం అలా వేస్తాను ఈ గరం మసాలా కూడా మై మామ్ మేక్స్ ఇట్ అట్ హోమ్ సో పర్లేదు ఉప్పు నేను ఎప్పుడు చేత్తో వేయడానికి ఇష్టపడతాను తగినంత సమ్వేర్ ఐ డోంట్ లైక్ స్పూన్స్ నాకు స్పూన్ తో వేయడం ఇష్టం ఉండదు నాకు ఫుడ్ చేస్తూ ఉంటే నాకు ఐ హ్యావ్ టు ఫీల్ ఇట్ నాకు ఉప్పు అవ్వచ్చు అది కారం కూడా నేను ఇంట్లో చేత్తోనే వేస్తాను అనమాట సో ఇక్కడ కొంచెం డీసెంట్ గా ఉందామని వేసాను సో ఇప్పుడు కొంచెం పెప్పర్ పౌడర్ ని యాడ్ చేద్దాం ఆల్రెడీ కారం ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ వేయను కొంచెం పెప్పర్ పౌడర్ యాడ్ చేసాం అండ్ ద నెక్స్ట్ ఇస్ మీరు ఒక చిన్న పని చేయాలి ఈ బాస్మతి బియ్యాన్ని ఒక్కసారి కడిగేసి ఒక బౌల్లో నానేసి పెడతారో నాకు శివబాలాజీ గారు ఆ బాస్మతి బియ్యాన్ని నానబెట్టే లోపు మీరు వంట ఎప్పుడు హౌ వెన్ డిడ్ యూ స్టార్ట్ నాకు ప్రతి ఒక్కరికి ఒక స్ట్రెస్ బస్టర్ ఉంటుంది ఐడియా ఉంది కదా మీకు ఐ మీన్ నాకేంటో తెలియదు కానీ నాకు కుకింగ్ హాజ్ ఆల్వేస్ బీన్ అరౌండ్ ఏ వయసు మన వాజ్ అ కిడ్ నవ్దీస్ నాకు మా అమ్మ ఏం చేసేదంటే వెన్ ఐ వాజ్ ఇన్ స్కూల్ కొంచెం ధనియా పొడి ఎక్కువైంది కాబట్టి కొంచెం వేసి అక్కడ పెట్టేశాను కొంచెం ఇందులో నూనె వేసి సో మీకు వెన్ యువర్ కిడ్స్ యూ క్రేవ్ ఫర్ కొంచెం నీళ్ళు వేస్తాను చిరుతిళ్ళు క్రేవ్ చేస్తాం గుర్తుందా నాకు బాగా అలా చాట్ తినడం బాగా ఇష్టం సో నేను వెళ్ళి ఏం చేసేవాడిని అంటే ఇలా రగడా పానీపూరి ఈ టిప్స్ ఎక్కువ ఉండేది నాకు సారీ బిఫోర్ దాట్ కొన్ని స్పూన్లు పెరుగు కూడా వేసాం
ఏమన్నా తిప్పాలా వస్తుంది? ఎస్, కొంచెం మీరు దాన్ని కొంచెం తిప్పగలిగితే బాగుంటుంది. ఆల్మోస్ట్ మన టమాటాలు కూడా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కాబట్టి దీన్ని చేత్తోనే కలుపుతాను. క్షమించండి, స్పూన్లు వాడట్లేదు. సో అవన్నీ తినేప్పుడు నాకు రగడ బండి అతను నాకు ఆ పెనం మీద ఆ సమోసా వేసి ఆ చనా వేసి అది చేస్తుండడం బాగా ఎందుకో తెలియదు కానీ ఇట్ యూస్ టు గివ్ మీ అ లాట్ ఆఫ్ పీస్. ఆ సౌండ్ వింటుంటే చూస్తుంటే చాలా క్రియేటివ్ గా ఉండేది. అది బాగా నచ్చేసి ఏం చేసేవాడిని అంటే మా అమ్మ నాకు పాకెట్ మనీ ఇచ్చేది. సో షీ యూస్ టు గివ్ మీ లైక్ అబౌట్ $20 a day, 20 రూపాయలు. సో ఆ 20 రూపాయలతో ఏం చేసేవాడిని అంటే కొంచెం తినేసేవాడిని రగడ, ఒక ₹2, ₹3 పానీపూరి తిని ఇంటికి కర్రీ పఫ్స్ తెచ్చుకునేవాడిని. హౌ మన బేకరీస్ లో కర్రీ పఫ్స్ దొరుకుతాయి కదా, సారీ ఇలాగే టేస్ట్ చేయాలి. ఫ్యాంటాస్టిక్, నాకు పర్ఫెక్ట్ గా సరిపోయింది. సరే టేస్ట్ చేసి చెప్తాను. విజిల్ ఇక్కడ ఉంది, కింద ఈ డ్రా ఇక్కడ ఉంది. ఇక్కడ అక్కడుందని చెప్పలేదు, మీరు వచ్చి తీసేదిగా శుభ్రంగా. అక్కడ అందరు ఏ ఉన్నారు, పని చేయనటువంటి అర్చన గారు. ఇక్కడ అందరు ఉన్నారని. అర్చన గారిలో నీకు బాగా నచ్చినటువంటి లక్షణం ఏంటి దీక్ష? బాగా నచ్చిన నవ్వుతున్నా నవదీప్, నవ్వుతున్నా అర్చన. క్వశ్చన్ కి మనం ఇద్దరం లీడ్ అనమాట. ఓకే, కష్టపడి మూతను మూసినటువంటి ఆదర్శ్ గారు ఇప్పుడు జాగ్రత్తగా దీన్ని కూడా ఈ స్టవ్ మీద పెట్టేసి ఉన్నాయా? అవుతుందా? ఓకే, ఈ కుక్కర్ ని పెద్ద మంట మీద మనం దాదాపు అంటే మటన్ ఉడకాలి అని అంటే ఒక 3 విసులు కానీ 4 విసులు కానీ పెట్టుకుంటాం మనం. సో ఒక 4 విసిల్స్ వచ్చేంత వరకు 2 ఆన్ హై ఫ్లేమ్ అండ్ 2 ఆన్ లో ఫ్లేమ్. సో ఇది డెఫినెట్గా అవ్వడానికి కొంచెం టైం పెట్టేసి ఉన్నాయా? అవుతుందా? ఓకే, ఈ కుక్కర్ ని పెద్ద మంట మీద మనం దాదాపు అంటే మటన్ ఉడకాలి అని అంటే ఒక 3 విసులు కానీ 4 విసులు కానీ పెట్టుకుంటాం మనం. సో ఒక 4 విసిల్స్ వచ్చేంత వరకు 2 ఆన్ హై ఫ్లేమ్ అండ్ 2 ఆన్ లో ఫ్లేమ్. సో ఇది డెఫినెట్గా అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఈ లోపు మన టమాటాలు మగ్గిపోతున్నాయి. దీక్ష గారు మీరు ఇంకా నాకు ఆన్సర్ ఇవ్వలేదు. మీరు Yeah, good. అర్చన గారిలో మీకు నచ్చినటువంటి లక్షణం? అర్చనలో నాకు నచ్చినది ఎంతైనా మా ఆర్గ్యుమెంట్స్ అయినా, ఎంతైనా ఫైట్స్ అయినా, ఏమైనా నాకు హెల్త్ ఇష్యూ ఏమైనా అవసరం ఉంది అంటే అన్ని మర్చిపోయి వచ్చి ఫేవర్ కానీ హెల్ప్ కానీ చేస్తుంది. అది నాకు ఇష్టం అర్చనలో. పర్లేదు. సో అర్చన గారిలో కూడా కొంచెం మంచి లక్షణాలు ఉన్నాయన్నమాట. అవేరేంటండి ఏమని అనుకుంటున్నారా? ఆవిడేదో కష్టపడి ఏదో చెప్పారండి, కొంచెం దాని గురించి ఆనందపడకూడదు. కాదు, ఉన్నది చెప్పు. అంతా బాగా నెగిటివ్ గానే ఆలోచిస్తున్నారు మీరు. అవును. వెల్, నెక్స్ట్ మూవింగ్ ఆన్ ఆదర్శ్. హరితేజ గారిలో మీకు బాగా నచ్చినటువంటి ఒక అంశం ఏ విషయం అన్నా తొందరగా నేర్చుకుని, షీజ్ క్విక్ లర్నర్. సో షీఈ్ వెరీ చేసిన మిస్టేక్స్ మళ్ళీ అది చాలా మంచి క్వాలిటీ అని నేను మరి మీకు శివబాలాజీ గారి గురించి నచ్చిన అంశం అడగడం కామనే కానీ ఆదర్శ్ బ్యాలెన్సింగ్ ద ఇమోషన్స్ లో మెడిటేట్ చేయడం, ఎక్సర్సైజ్ చేసుకోవడం, వాటిని నీట్ గా బ్యాలెన్స్ చేయడం, సో వాటిని ఎక్కువ బర్స్ట్ అవుట్ అవ్వకుండా దాన్ని హోల్డ్ చేయడం బాగా అనిపిస్తుంది. నేను పిచ్చి పిచ్చిగా అరిచి పాటలు పాడి గందరగోళం చేసి తెలుసులేదు మీ గురించి. ఎందుకలా నేను 3 weeks నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. ఒక మనిషి గురించి తెలుసు అని చెప్పడం కూడా పాపం అన్నది. మీరు లాస్ట్ వీక్ ఇచ్చి మీరు చూపించిన వీడియోస్ చెప్పిన మాటలకి నాకు ఫుల్ వీక్ టార్చర్ చూపించారు ఇంట్లో. ఇంట్లోనా? మనం చేసుకునేగా వారు చూపించింది. కరెక్ట్ గా గ్రహించారు. సో ఆదర్శ్ గారిని చూసి మీరు నేర్చుకున్నారా బ్యాలెన్స్? లేదు, చూసి నేర్చుకోలేదు నేను, కానీ నాకు ఆల్రెడీ ఉందంటారు. నాకు నిజంగానే బ్యాలెన్స్ ఉంది. బ్యాలెన్స్ ఏమన్నారు? ఐ యామ్ బ్యాలెన్స్ అనబోయి ఇంబ్యాలెన్స్ అన్నాను. సారీ. ఇంబ్యాలెన్స్ అందరు అవుతారు తారక్ గారు. అయ్యో నేనేమన్నా హైలీ ఎమోషనల్ పీపుల్ గారు మీకు డాన్స్ వచ్చు, మీరు బ్యాలెన్స్ బాగా చేస్తారు అని చెప్తున్నాను అంతే. సరే, మీరేదో
ప్రసంగిస్తున్నారు. మాట్లాడిస్తున్నారు నన్ను. నేను మాట్లాడుతున్నాను, మీరు ఇంత బాగుతున్న షోలో ఇక్కడ వారంతా మళ్ళీ మనం రికార్డింగ్ ని గనక డేటా అలా తీసుకొని కొన్ని అంటే ఐ మీన్ హార్డ్ డిస్క్ లో వేయగలిగితే దాదాపు ఇప్పటికి ఒక 12 జిటాబైట్ అయిపోయి ఉంటుంది. మరి మీరు కాకపోతే నావా, నేను ఏదో ఆదివారం శనివారం వచ్చి 2 మాటలు మాట్లాడి వెళ్ళిపోతాను. మీరు కాకపోతే నావా. ఈ ఒక్క టమాటా మాత్రం హరితేజ గారిలాగా కొంచెం బాగా ముదురుగా ఉన్నారు ఒంటికి. ఎన్ని మాటలు. ఈ టమాటా అర్చన గారి లాగా కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ఈ టమాటా శివబాలాజీ లాగా మెత్తగాను గట్టిగాను ఉన్నాడు. ఈ టమాటా నవదీప్ లాగా ఇంకా ట్రాక్ అవ్వాల్సింది ఉంది. ఈ టమాటా ఆదర్శ్ లాగా తనలో తనే కోల్పోయి ఉన్నాడు. ఈ టమాటా దీక్ష గారి లాగా టెన్షన్ లో ఉంది. సో ఇప్పుడైతే నిజంగా కరెక్ట్ గా అందులో 6 టమాటా అయితే 6 ఉన్నారు కాబట్టి తెలియకుండానే 6 టమాటాలు వేశారు. అయితే దీంట్లో తారక్ గారు ఏంటంటే ఆ ఫైర్ అనమాట. మొత్తం గిన్నె బిగ్ బాస్, ఆ కింద ఆ ఫైర్ బిగ్ బాస్ అయితే అందులో ఉన్నటువంటి టొమాటోలు ఇంగ్రీడియంట్స్ నూనె నేను కింద ఫైర్ ఉంటే వేడిగా లేకపోతే చల్లగా ఉంటాను అనమాట. మనం అనుకున్నాం నేను కాదు, ఇంత మాత్రమే కోసం నేను వేగుతున్నాను అనమాట. బాగుంది. ఏంది గురు ఇది ఎంతసేపు ఉడికితేనే అంతసేపు ఉంటా ఇంట్లో. వద్దా వెళ్ళిపోమంటే వెళ్ళిపోతారు కదా. నేను ఉండొద్దా పంపుతా, మీకు భోజనం ఉండదు. ఎస్ ఇదొక్కటే సరితేజ. పాపం శివ నలిగి ఆల్మోస్ట్ వెళ్ళిపోయాడు. దీక్ష అవుట్, కొంచెం కొంచెం ఇది కూడా అవుట్. ఈ టమాటాలు బాగానే మగ్గిపోయాయి కాబట్టి ఇప్పుడు ఈ పొయ్యిని మనం కట్టేసుకుందాం. హరితేజ గారు మీరు నాకు పని చేయాలి. చల్లారాలి. కొంచెం ఇలా ఈ మూత తీసి పెట్టేద్దాం. కొంచెం చల్లారుగానే మీరు ఒక తిప్పాలి. బేసిక్ ఇవన్నీ నేను ఇందాక నూనె అన్నాను కదా, నేను అది కాదనమాట, నేను బ్లెండర్ అనమాట. సో నేను అనమాట బాగా అనమాట చిత్త కొడతాను అనమాట. ఇప్పుడు నామినేషన్స్ అవుతాయి, ఐ మీన్ ఎలిమినేషన్ కి నామినేట్ అవుతారు. ఓ 2 సేవ్ అవుతారు, 3 సేవ్ అవుతారు, ఇంకో 2 నెక్స్ట్ డే మిగిలిపోతారు. నెక్స్ట్ డే ఫర్ ఇన్స్టెన్స్ ఈ రోజు ఐ మీన్ అర్చన అండ్ దీక్ష గారు వీళ్ళిద్దరు మిగిలిపోయారు. వీళ్ళ మధ్యలో ఇప్పుడు నేను ఇందాక వచ్చినప్పుడు చూస్తే కరెక్ట్ గా బ్యాగ్స్ రెడీగా ఉన్నాయి. డిసైడ్ అయిపోయారా? అందులో అర్చన అనేది చెప్తాను నేను, ఎందుకంటే అర్చన అయితే చేస్తుంది ఏమనుకోదు కాబట్టి. అంటే దీక్ష కూడా ఏమనుకోదు పాపం, కానీ అర్చన నేను వచ్చిన దగ్గర నుంచి కంటిన్యూస్ అవుతుంది అంతేనా? నేను వచ్చిన దగ్గర నుంచి అంటే నేనే చేసే ఒకసారి లెగ్ సరే ఒకసారి ఏమో నవదీప్ లెగ్ పెట్టాడు, కాలు అలా పెట్టగానే అర్చన గారు అవుతూనే వస్తున్నారు. కానీ తీసి ఆ కాలు మళ్ళీ వెళ్ళట్లేదు, అది గమనించండి. ఫస్ట్ అయితే అది అర్చన మళ్ళీ వస్తుంది. ఏంటి ఊరా అంటే నీకెలా తెలుసు? నాకేం తెలుసు? ఓకే ఓకే, గంట ఇది అరగంట బటర్ఫ్లైస్ నాకేదో అవుతుంది. ఎందుకు? నేనే కదా నెక్స్ట్. సరే అనుకోని ఫిక్స్. ఇలాగా అందరూ ఫస్ట్ చెప్పారు, సెకండ్ చెప్పిన తర్వాత ఇదిగో అది జరిగేదే జరుగుతుంది. ఏం చెప్పినా ఏం ఊరికే నువ్వు ఇలా చేయొద్దు అనగానే ఇప్పుడు అవతల అడిగితే తిడుతున్నారు, కూర్చుంటేనేమో మైండ్ వేసేసుకుంటుంది డైరెక్ట్ గా లోపలని సామాన్ సర్దనం. అది తెలిసేలోపు సైక్ అవడం అనమాట మనిషి. నేను ఎప్పుడైనా నేను బాగానే ఉన్నాను చెప్పాను, ఇదిగో ఇది నా సామాన్ ఇది అయిపోయిన తర్వాత నువ్వు పంపిస్తావు కదా పేలో. ఓకే నా బ్రష్ ఉండిపోయింది అని చెప్పి మామూలుగా టూత్ బ్రష్ తీసుకొచ్చి ఇప్పుడు కూడా మీరు వచ్చే ముందు కూడా ఏంటి మీరు బ్రేక్ రేపు అన్నారు కదా, నేను సర్దేసుకుంటాను. అన్నిటికీ నేను సర్దేసుకుంటాను. మీరున్నారని ఇందాక మీ టీం వచ్చిందని దీక్ష ముందరే ధైర్యంగా ఇమిటేట్ చేసేసా. సరిగ్గా చేయలే, కొంచెం చేసింది. ఇక్కడ నుంచి నిప్పు రవ్వలు అలా బయటకు వచ్చాయి. దీక్ష లేదు నేను కాదు, ఇప్పుడు ఎలాగో ఇద్దరిలో జరగచ్చు. సో మనం ఫ్రీజ్ ది ఇద్దరిలో ఇద్దరిలో జరగచ్చు. ఏం జరగచ్చు ఇద్దరికి? నువ్వు ఇలా ఆలోచించి నీ గడ్డం నెరిచిపోయినట్టుంది. వచ్చేప్పుడు కొంచెం నల్లగా ఉండింది గడ్డం, ఇప్పుడు చల్లగా అయిపోయింది. దీక్ష గారు ఇప్పుడు ఈ వారం ఆవిడ కూడా నామినేషన్ ఉన్నారు కాబట్టి దీక్ష రియాక్షన్ ఎలా ఉంటుంది చెప్పండి. ఈ లోపు ఇది చల్లారిపోయింది కాబట్టి చల్లారండి గ్రైండర్ లో వేసి మీరు ఏదో ప్రిపేర్ అవ్వండి, నేను వస్తున్నాను. కొంచెం అందులో ఉప్పు వేయాలి,
ఉప్పు ఇక్కడెక్కడో పెట్టాను. అడిగేశారా? బ్రహ్మాండంగా అక్కడ పెట్టండి. సరిపోతుంది అనుకున్నారు ఉప్పు? ఇది పరిస్థితి అది సరిపోతుంది అనుకున్నాను. తర్వాత టేస్ట్ చేసే అవసరం అయితే మళ్ళీ వేసుకుందాం. ఏమన్నా అనిపిస్తుందా? అది నీట్ గా అందులో వేసి ఒక తిప్పు తిప్పండి, దయచేసి నీళ్ళు వేయబాకండి. ఎస్ గో హెడ్. అర్చన శివబాలాజీ, శివబాలాజీ ఇప్పుడు బాగా వస్తుంది. ఈ గ్యాప్ లో కూడా అర్చన గారు ఒకసారి అద్దంలో అక్కడి నుంచి ఇక్కడికి నడిచొచ్చేలో నామినేషన్ ఎలిమినేషన్ అది మీ ఇష్టం అండి. మీరు నామినేషన్ లో ఉన్నారు, ఎలిమినేషన్ లో ఉన్నారు, ఏదైనా ఒక సిచ్యువేషన్ మీకు బయట కూర్చోను నేను వచ్చాను అంతే. వచ్చి మళ్ళీ నీ ఎదురు వస్తున్నాను. ఓకే. ఇది జరగబోతూ ఒక తిప్పబోతున్నటువంటి హరితేజ గారు జాగ్రత్త. నేను దీక్ష. ఓకే రెడీ. నీకు తెలుసు కదా దీక్ష. వద్దు. బాటిల్ ఇవ్వండి. వాసన చూస్తావా? కుమ్మేశాను గురు. ఇలా ఈ టమాటా పచ్చడిని కుమ్మేశాను. ఒక్కసారి ఈ టెక్స్చర్ ని మీ అందరూ చూడండి. ఇలా మన టమాటా పచ్చడి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఈ మటన్ కొంచెం ఉడికితే పలావ్ కూడా రెడీ అయిపోతుంది. ఈలోపు దీన్ని ఒక సర్వింగ్ డిష్ లోకి తీసేసుకుందాం. నేను చేస్తాను. ఇందాక పర్ఫార్మెన్స్ దగ్గర ఆగాం కాబట్టి పర్ఫార్మెన్స్ దగ్గరకు వెళ్ళండి. నేను రెడీ. ఇందులో ఎవరు దీక్ష, ఎవరు శివబాలాజీ? దీక్ష. మీరు దీక్ష, ఎక్కువ మీరు చేస్తాను. శివబాలాజీ. అట్లా దీక్ష అంటే ఎక్కువ చేస్తుంది. శివబాలాజీ ఎక్కువ చేస్తారో తక్కువ చేస్తారో ఓకే. పర్ఫార్మెన్స్ తర్వాత మీరు కూడా హరితేజ గారు లాగా ఒక మనిషి టాలెంట్ బయటికి తీసుకొద్దాం అనుకుంటుంటే తొక్కేయకండి, నొక్కేయకండి. ఎస్ రెడీ. శివబాలాజీ గారు ఏమైంది చెప్పు. ఎందుకు నామినేట్ చేసావు నన్ను శివ? నామినేషన్ అనేది ఒక ప్రాసెస్ కదా, ఎవరన్నా ఫీల్ అవుతారా దానికి వదిలి ఎడుకొని తింటావు దీక్ష? తింటా. సనీ సైడ్ అప్ ఆమ్లెట్ కావాలి, ఫేవరెట్. అవునా? కానీ నేను తిన్నాను. మీరు అందరు నన్ను ఏడిపిస్తున్నారు తింటాం తింటాం అనేసి. అలా దగ్గరికి తీసుకుని హత్తుకుని బాగుతున్నటువంటి శివబాలాజీ. శివబాలాజీ గారు సందు దొరికితే చాలనుకుంటున్నాను. దగ్గరికి ముందు అలవాటు లేదు యాక్చువల్ తర్వాత. ఇది అలవాట్లేదా? ఇక్కడ వచ్చిన తర్వాతనే అంతే. ఎందుకంటే అది ప్యాంపర్ అని వీళ్ళు ఎక్కువ చదువు వచ్చినప్పుడు నేను ఉండాల్సింది ఇంట్లో కరెక్ట్ గా దొరికిచ్చేసేవాడిని చాలా విషయాలు. కుదరలేదు నాకు. ఏం విషయాలు మీరైనా ఏదో ఒకటి అసలు దొరికేలా చేయాలి కదా శివబాలాజీ గారు. నదు ముందు రాగానే సైలెంట్ అయిపోయి అలా పట్టేసుకుని అయ్యో అరే మీరు వెళ్ళిపోయి టైం వచ్చింది అనగానే శివబాలాజీ గారు శివబాలాజీ అక్కడ కూర్చొని వెళ్ళిపోయి టైం వచ్చింది. వెళ్ళండి, నువ్వు వెళ్ళారు. ఒక నిమిషం మా పాప మధు ఏమో అంతేనా, నువ్వు జాగ్రత్తగా ఉండు. నేను ఓకే నువ్వు వెళ్ళరు. అడిగాను చెప్పు, అడిగాను చెప్పు, ఎవరిని అడిగాను చెప్పు, అడిగాను. ఫస్ట్ వచ్చింది తనే కదా. ఫస్ట్ వచ్చినప్పుడు గేమ్ ఏంటో తెలియదు, ఏం జరుగుతుందో తెలీదు. తను వచ్చాక చూశాడు, రియాక్ట్ అయ్యి మామూలుగా సంతోషం ఉంటుంది కదా, చాలా రోజులు చూసింది. ఎస్, అది మిస్ అయ్యి ఏంటి ఏం టాస్క్ చేయడానికి వచ్చింది చెప్పకుండా వచ్చింది. ఎన్ని రకరకాలు కార్డు ఉంది, ఏంటి టాస్క్ తను. దీక్ష గారు వచ్చింది మీ బ్రదర్ కదా, యు ఆర్ వెరీ అటాచ్ టు హిమ్. యువర్ ఓన్ బ్రదర్ కజిన్? మై ఓన్ బ్రదర్. మీరు బాగా అటాచ్డ్ ఆయనతో? వెరీ గుడ్, బికాజ్ యువర్ ఆల్ క్రైంగ్. మీకు అప్పటికే మీకు చాలా వెయిటింగ్ ప్రెషర్ ఎక్కువైనట్టుంది మీకు. లాస్ట్ కదా, అప్పటి వరకు అందరిది వచ్చారు, నాకు రాలేదు. సో నేను వెయిట్ చేసిన మదర్ వస్తారు అనుకున్నాను. ఇవ్వనా? మదర్ కాక బ్రదర్ వచ్చారు. ఇలా దీక్ష గారి బ్రదర్ టాపిక్ తో పాటు మనం ఇంకో టాపిక్ కూడా మాట్లాడుతున్నాం. ఈ వేడి నూనెలో కొన్ని కరివేపాకులు అలా వేయించి దీని మీద అలా వేసేద్దాం అనమాట. థ్యాంక్ యూ శివబాలాజీ గారు హెల్ప్ చేసి అలా ఈ పచ్చడి పూర్తి చేసావు. అద్భుతమైనటువంటి టమాటా పచ్చడి. ఇది తీసుకెళ్ళి మీరు
డైనింగ్ టేబుల్ మీద పెట్టండి జాగ్రత్తగా. Yummy. నో వన్ హ్యాస్ బటర్ ఫింగర్స్ హియర్ రైట్ ఆర్ బటర్ హ్యాండ్స్. దీక్ష గారు జాగ్రత్త. Yeah. ఓకే, ఇది ఒక్కసారి మనం తెరిచి చూసుకోవచ్చు అనుకుంటాగా. అవును, మీరు మధ్యలో ఫోన్ వచ్చారు దీప అరుపరిచారు, మరి దీపక్ వస్తే సౌండ్ లేదంటే. లోపల సౌండ్ రాలేదు కొంచెం ఒక 5 minutes కదా, మీకు చూపినారు ఇమాజిన్ చేసుకున్నారా? లైవ్ లో చూసాం అక్కడ. స్టోర్ రూమ్ యాక్టివిటీ రూమ్ అయింది. మిగలేదు వచ్చింది. నాకు చెప్పింది, నేను అడిగా. అక్కడ ముందే మాట్లాడారు కానీ వచ్చి మొత్తం చెప్పేసింది అనమాట. నేను అడిగింది లోపల ఏం చేస్తావా? నేను మధ్యలో నేను ఉన్నాను మధ్యలో, వీళ్ళిద్దరి మధ్యలో సోఫా దగ్గర పడుకుని ఉంటే సోఫా మీద మాట్లాడుకుంటే నేను లేచాను. అయితే ఏం జరిగింది, ఏం జరిగింది, వచ్చాడు, నేను అలా వెళ్ళాను, ఆ ప్రెషర్ కి నేను అలా పడ్డాను. అంటే స్మూచ్ కింద స్మూచ్ అదే గోల. అదే ప్రెషర్. ఇప్పుడు ఎందుకు చూస్తున్నాం అంటే, ఈ కుక్కర్ కి విసిల్ లేదు కాబట్టి మటన్ ఉడికిందా లేదా అనేది మనకి కరెక్ట్ గా తెలియాలి. నీళ్లు లేకపోతే మటన్ మాడిపోయే అవకాశాలు ఉంటాయి. కిచెన్ లో ఏది ఎక్కడ ఉందో అసలు దీక్ష గారికి తెలుసా? నాకు తెలుసు. ఎక్కడుంది, ఏది? ఏం కావాలి? ఇప్పుడు దొరికేసింది, ఊరికి అడుగుతున్నాను. అక్కడ స్పూన్స్ ఉంటాయి, అక్కడ గెరటాలు ఉంటది, కాయి చేసేది ఉంటది, కడాయి కూడా అక్కడ ఉంటది, దీంట్లో కుక్కర్ ఉంటది. ఓకే, ఫోక్ కావాలా? అక్కడ కప్స్ ఉంటాయి, గ్లాసెస్ ఉంటాయి. ఇంకాసేపు అక్కడ ఆట. ఇంకాసేపు ఉడకాలి, మూత పెట్టేసి. యువర్ సిస్టర్ ఆల్సో కేమ్ కదా నా సీతాఫలాలు తెచ్చారు, తినేసారా? అయిపోయా? ఉన్నాయి, రెండు ఉన్నాయి, 3. ఫ్రిడ్జ్ చూడండి అసలు ఎలా ఉంటుందో. మనం ఉన్నాయా? చూసాలా ఫ్రిడ్జ్ ని? బియ్యంలో ఉన్నాయి. అది బయట పండిపోతున్నాను, ఫ్రిడ్జ్ లో పెడితే ఫ్రిడ్జ్ లో కూడా పండిపోతుంది. మీరు దయచేసి పిల్లలకి చూపించండి. పిల్లలకి ఇలాంటి హానికరమైనటువంటి భయంకరమైనటువంటి వస్తువుల్ని చూపించకండి. ట్రై దిస్ ఎట్ హోమ్. బయట మగ్గిపోతుంది, పండిపోతున్నాయని అనుకున్నటువంటి ఈ అరటి పండుని లోపల పెడితే ఇలా తయారైంది. ఇది నాకు తెలిసి మొట్టమొదటిసారి మనం ఇంట్లో అందరినీ పంపించినప్పుడు అర్చన గారు దాచిపెట్టిన బిగ్ బాస్ మ్యూజియం లో. దయచేసి దీన్ని పడేయండి జాగ్రత్తగా. లేదు, మ్యూజియం లో పెడదాం. ఇది నేను వెళ్ళేప్పుడు బయటికి తీసుకెళ్ళి మా అయితే ఫ్రీజర్ లో ప్రిజర్వ్ చేయండి. అబ్బో, ఇది చూడాలి, మీరు టేస్ట్ చేయాలి. ఇది ట్రై చేయాలి. నానా బన. ఇది యాపిల్ ని గీలో రోస్ట్ చేసి. ఎవరు చేశారు? హరి ఎప్పటిది? కాదు, నిన్నది. చేసా. ఇది నిన్న ట్రై చేయట్లేదు. ఇది వేడిగా తినాలా? ఇలా తిన్నా. మేడ్ యాపిల్ రోస్టెడ్ ఇన్ గీ. కొత్త వాళ్ళు ఏదో తినమంటున్నారు. బ్యాంక్ లో నా బ్యాలెన్స్ ₹2.30 ఉంది. ఎవరక్కడ? నా ఏనుగు. ఆ ఏనుగుని ఇక్కడ తీసుకురండి. మేము ఆ ఏనుగు మీద, మేము రిక్షా మీద ఉన్న ఏనుగు ఎక్కి టిప్పు సుల్తాన్ గారితో యుద్ధానికి వెళ్ళాలి. మా కొడుకు ఔరంగజేబు, కూతురు రాణి రుద్రంలో ఎక్కడున్నారు? బహుశా రింగ రోజు ఆడుకోవడానికి వెళ్ళుంటారు. ఇలాంటివి పెట్టే హౌస్ మొత్తం కంట్రోల్లో తెచ్చేసి కాదా? బిగ్ బాస్ ఇలాంటివి పెట్టే అక్కడ కూడా అన్నం బట్ ఇట్స్ రియలీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ వెరీ గుడ్. బాగానే ఉన్నారు ఇక్కడ, బతికేచ్చు. ఏదో సీరియస్లీ బతికేయచ్చు. మొన్న అర్చన గారు అండ్ మదర్స్ కాన్వర్సేషన్ ఇక్కడ విన్నారా మీరు? ఎవరైనా కాన్వర్సేషన్ ఏంటో? అమ్మా ఏంటే, నేను కొంచెం అందరూ లాగుతున్నాను అంటున్నారు, లాగుతున్నానా? అలా మదర్ కొంచెం లాగే ఆవిడకి కొంచెం కెమెరా లేవని చెప్పుంటే అంతేనా? అయ్యో, ఇది కరిటి నాకు తీసి చిన్న వార్నింగ్ ఇచ్చాను చూసారా? మిమ్మల్ని కూడా అంటే నాకు మమ్మీకి ఒక సైన్ లాంగ్వేజ్ ఉంది, ఇట్లా నొక్కితే అన్ని అర్థం చేసుకుంటా.
చేసుకుంటూ ఉంటుంది అనమాట. బయటకి ఎక్కడికి వెళ్ళినా ఆయన నొక్కుతూ ఉంటే అర్థం చేసుకుంటా. నేను ఆ రోజుల్లో నొక్కుతున్నాను. అందుకనే మీరు గోల్డ్ పెంచుకుంటున్నారు నొక్కడానికి. పాప ఆవిడకి నిజంగా చూసి ఎన్ని ఘాట్లు ఉంటాయో ఇక్కడ. ఆవిడ కూడా ఒక ఛాన్స్ అలా నొక్కడానికి ఇచ్చేసి ఉంటే ఎప్పుడో. ఇది ఉడుకుంటుందంటావు బాలాజీ? ఇంకొక 10 minutes అండి. ఇంకో 10 నిమిషాలు ఉడికిపోద్ది. కానీ ఆ ఎక్స్పోజివ్ వీడియోస్ ఎప్పుడైతే వచ్చాయో దాని తర్వాత మేము చచ్చిన పావుల్లా పడున్నాం అనమాట, ఏమి చెప్పుకోకుండా. మీరు ఉన్నారా పావులాగా? మీరు పావులా చచ్చిన పడున్నారా? పాము, అదేలే, కుక్కిన పేను. కుక్కిన పేరు, వేసిన గొంగలి, మూసిన తలుపు, ఇలాంటి పదాలు అనమాట. దాచిన బర్గరు. అయిపోయింది, బర్గర్ అయిపోయింది. పనిష్మెంట్ కూడా వాడు చేసిన కుక్కీ, దాచిపెట్టిన చాక్లెట్, జామ్ బాటిల్స్, జామ్ జార్స్. మీకు ఇచ్చేసాను కదా. నాకెక్కడ ఇచ్చారు? సుమగారికి ఇచ్చారు. అది కాదు, బౌండరీ చాక్లెట్. అంటే నేను వచ్చి చూస్తాను కాబట్టి ఇచ్చేశారు. లేకుంటే పెట్టుకునే వాళ్ళుగా జాగ్రత్తగా చూడకముందే నేను చూపించేస్తాను బెటర్. కానీ ఇప్పుడు దాకా అబ్బాయిలు ఇచ్చిన వాళ్ళే కానీ ఏ దాచిపెట్టలేదు. మీరు చాలా పీపుల్ అయ్యా మీరు. ఇప్పుడు కాసేపు ఆఫ్ చేసేద్దాం. పొలం రెడీ అవుతుంది. నాకు కొంచెం ఇస్తారు, తీసుకురాను. మీరే మాట్లాడాలి తృప్తి. ఫుల్గా ఏంటి ఆశ? కరెక్ట్. మిమ్మల్ని చూసే తెలుసుకోవాలి. అవును, అతి ఆశ మంచిది. నాకు ఆఖరి వారం వచ్చేసింది కాబట్టి మీతో మాట్లాడడానికి సబ్జెక్ట్స్ లేవు. సరదా ఊరికి అలా ఒక్కొక్కరు కాళ్ళు పట్టుకొని అలా లాగితే బాగుంటుంది అని. పాప మా బాయ్స్ ఏమో దొరకట్లేదు, శివబాలాజీ ఒక్కడే తప్ప. నేను ఇక్కడ దొరికాను. అన్ని విషయాలు చేశాను. అన్ని విషయాల్లో బ్రహ్మాండంగా దొరికిపోతున్నావు బాలాజీ. అవునా? రాదు 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 ప్రెషర్ అంటే రాదు. వస్తే లోపలికి వెళ్ళాలి. వెళ్తుంది. ఏంటది? ఏ సాంగ్ లో ఏదో వేసాం మనం. ఎవ్రీ వీక్ చాలా ఉంటుంది. నా అలాగా నువ్వు ఇంకా నేర్చుకోండి. ఎంతో అద్భుతంగా ఈ మటన్ ఇప్పుడు ఉడికింది కాబట్టి ఈ మటన్ ని ఇంకా మనం పలావ్కి రెడీ చేసేసుకుందాం. కాసేపు ఈ మటన్ ని ఇక్కడే పెడతాను. ఇప్పుడు పలావ్ చేయడానికి ఒక మంచి గిన్నె ఉందా? మీరు 14 మందికి వండి పెట్టేప్పుడు గిన్నెలు ఉండేవంటగా, అలాంటి గిన్నెను ఒకసారి ఇస్తే. అది కొంచెం వేడిగా ఉంటుంది అర్చన గారు. ఆకలి వాసనతో ఆకలి తీరదు. కొంచెం దూరంగా ఉంటే మీరు అప్పుడే దాన్ని తినేసిన. ఇంకొంచెం ముందుకు వెళ్ళే ముందు ఒకసారి హౌస్ మేట్స్ అందరికి ఊది మరి ఈ గ్రేవీ టేస్ట్ ఇద్దాం. ఫస్ట్ మీరు టేస్ట్ చేయండి. వేడిగా ఉంటుంది, త్వరగా. చాలు థ్యాంక్ యూ. ఊరికే చెప్పు, నిజమే బాగుంది. నేనేమి నామినేట్ ఆయిల్ కొంచెం ఎక్కువ. ఆయిల్ అలాగే ఉండాలి, ఆయిల్ లేకపోతే బాగుంది. వెరీ నైస్. వేడిగా ఉంటుంది. ఉల్లిపాయలు, కొంచెం లెమన్ పిండి, కొంచెం కారంగానే ఉంటుంది. లెమన్ పిండి చేసేస్తామండి. స్పైసీగా గ్రేవీగా Spicy. కొంచెం లెమన్ పిండితే అది మీకు అన్నంలో కలుపుకోవడానికి చాలా బాగుంటుంది. మీరు ఎలాగూ తింటారు కాబట్టి అద్దం వైపు చూసుకుంటూ ఉండండి. మీరు జాగ్రత్త, వేడిగా ఉంటుంది. Yeah. 1 2 3 తీరుతున్నారు. అర్చన గారు, మీరు బాలాజీ గారు బాగానే ఉందా? చాలా Spicy. బాగుంది. కారం ఎక్కువ ఉంది కదా? కారం కరవాడినారు మీకు. అది ఇంకా నెక్స్ట్ తాలింపు వేసేప్పుడు అవన్నీ సరిగ్గా వెళ్తాయి. Ouch. నేను కూడా వేసుకోవాలి. వేడి. ఎక్స్ట్రా నేను చెప్పాను కదా. నేను ఎక్స్ట్రా ఎదిరిపోయింది. ఇప్పుడు కాసేపట్లో వీఆర్ మూవింగ్ ఆన్ టు ద ఫైనల్ స్టెప్ ఆఫ్ దిస్ పలావ్. కొంచెం ఇందులో ఆల్రెడీ అందులో నూనె ఉంది కాబట్టి ఎక్కువ నూనె కాకుండా అంతే నూనె పోసాం. సో మా ఇంట్లో నాకు ఎవ్రీ సండే ఐ కీప్ కుకింగ్. మీరు బాగా చేసే చూసే లేదు అన్ని ఊరికే నా గురించి గొప్పగా చెప్పుకోవద్దు, కానీ మీకు బాగా నచ్చేది అన్ని. నేను బేసిక్గా ఆమె ఫుడీ. నాకు 4 దాల్చిన చెక్కలు వేసాం, కొన్ని మిరియాలు, కొన్ని యాలకులు, కొన్ని లవంగాలు, కొంచెం షాజీరా. అది అలా అయిపోయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి స్లైస్డ్ ఆనియన్స్ ని, అలాగే మీరు కొంచెం నెక్స్ట్ టమాటాని కూడా సిద్ధం చేస్తారా నా కోసం. ఈ స్లైస్డ్ ఆనియన్స్ ని మనం ఇంట్లోకి వేసేసాం.
చిన్న పని చేయాలి మీరు. ఆ అన్నం గిన్నెలో అన్నం ఏదైతే ఉందో దాన్ని ఒకసారి ఆ నీళ్లు వార్చేసి ఒక ఫ్రెష్ ఓపో కప్ తీసుకొని జస్ట్ కొలవండి ఎన్ని కప్పులు అన్నం వస్తుంది అని. కప్పు ఇవ్వు నాకు, కడిగిస్తాను. దానికి తగ్గట్టుగానే మనం నీళ్లు పోయాలి అందులో. నాకు ఎందుకో డౌట్ ఈ గిన్నెలో పట్టుతుందా అని. అదే కొంతవరకు ఎంతవరకు ప్రయత్నం. ఉల్లిపాయలు కొంచెం వేగిపోయాయి. ఇందులో మనం కొన్ని పుదీనా ఆకుల్ని అలాగే వేసేద్దాం. కొన్ని పుదీనా ఆకులు, గిన్నెనా? ఇందులో కొంచెం డ్రై టమాటో. ఇప్పుడు మనం ఇందులో ఉల్లిపాయలు వేస్తాం, తర్వాత కొన్ని మింట్ లీవ్స్ వేస్తాం. ఇప్పుడు థ్యాంక్ యూ, అలాగే కొన్ని టొమాటోస్ వేస్తాం. ఈ టమాటాలు అనేవి కొంచెం మగ్గాలి. మగ్గేలోపు శివబాలాజీ గారిని నానబెట్టినటువంటి బియ్యాన్ని కొలవమని చెప్పాను. మనం బేసిక్గా ఏం చేయబోతున్నాం అంటే ఎంత బియ్యం ఉందో అంటే ఒక గ్లాసు బియ్యానికి 1.5 గ్లాసు నీళ్లుని మనం వేస్తాం అనమాట. ఎందుకంటే అన్నం కరెక్ట్గా ఉడకాలి కాబట్టి. ఈ టమాటాలు మగ్గిపోయిన తర్వాత ఇందులోకి మనం ఈ మటన్ని వేసుకుందాం. సేమ్ మ్యారినేషన్లో చేస్తాను. సరిపోద్ది అనుకుంటాను శివబాలాజీ. హరితేజ గారు కొంచెం హెల్ప్ చేస్తారు వచ్చి ఇక్కడ. మీరు ఏం ఫీల్ అవ్వనంటే అయ్యో ఏం పర్లేదు, ఏం చేయాలి? ఈ మంటను తగ్గించండి కొంచెం. వేస్తా. అక్క వచ్చారు, ఇక్కడే ఉన్నా, ఇద్దరిద్దరు. చిన్న బిడ్డ శివ బాగుంది. శోభరాజ్ గారు దీన్ని తిప్పండి. ఇంకో గరిట ఉందా తెచ్చుకొని దీన్ని తిప్పండి మీరు కూడా. యాక్చువల్గా ఏంటంటే ఒక గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాస్ నీళ్ళు వేయాలి. సో ఆల్రెడీ అన్నం ఉడికింది కాబట్టి, అంటే నానబెట్టిన అన్నం కాబట్టి ఆల్రెడీ, సో క్వాంటిటీ ఎక్కువైంది. సో మనం 6 గ్లాసులు వచ్చిందంటే మనం 6 గ్లాసుల కింద 6 కప్పుల కింద లెక్కేసుకుందాం అనుకుంటున్నాను నేను. అంతే. ఇప్పుడు ఇందులో ఉప్పు సరిగ్గా సరిపోయిందా లేదా చూడాలి. బికాస్ నేను ఇప్పుడు నానబెట్టిన అన్నంతో చేయలేదు. సరిపోతుంది. సో కొంచెం అన్నం బాయిల్ అవ్వగానే వీల్ క్లోజ్ ఇట్ అండ్ కీప్ ఇట్ సైడ్. బ్రదర్స్, ఐ థింక్ ఇట్ ఇస్ రెడీ. ఒకసారి టేస్ట్ చూడండి. లుక్స్ గుడ్ బ్రదర్. యా, ఆసమ్. సో I'm almost done with my palav and it's time for me to say goodbye. Okay? ఫోన్ చేయట్లేదా మాతో? ప్లీజ్ టేస్ట్ చేయండి, కప్లో పెట్టిస్తాను. నేను పర్లేదు, మీరు ఆగండి. నేను అలా కూర్చోండి అందరూ. రెడీ? ఫైనల్గా మన పలావ్ రెడీ అయిపోయింది. ఈ గ్యాప్లో నవదీప్ గారు, ఆదర్శ్ గారు, శివబాలాజీ గారి ఆధ్వర్యంలో దీక్ష గారి హెల్ప్తో రైతా కూడా వండుకున్నారు వాళ్ళు. సో ఇప్పుడు ఈ 2 గిన్నెలు అయిపోయాయి కాబట్టి ఈ గిన్నెని టేబుల్ మీద పెడదాం. వాళ్ళందరినీ ప్లేట్లు తీసుకున్న తర్వాత వాళ్ళందరికీ కొంచెం కొంచెం అలా సర్వ్ చేసి నేను ఇల్లు వదిలేసి వెళ్ళిపోతాను అనమాట. సో ప్లీజ్ హెల్ప్ మీ. శుభ్రంగా ఇంకో పట్టు తీసుకుని ఈ గిన్నెని జాగ్రత్తగా అక్కడ తెచ్చేయండి. ఇది ఇలాగే పెట్టేసిగా వేడిగా. ఓకే, నేను ఇది ఎంత బాగుందో, అద్భుతంగా ఉందో చూద్దాం. ఆవిడ మళ్ళీ క్యూట్ గీట్ అంటున్నారు ఆవిడ. ఆదర్శ్ ఇందాక నుంచి బాగా వెయిట్ చేస్తున్నారు కాబట్టి ఫస్ట్ టైం గోస్ టు ఆదర్శ్. దీక్ష గారు, మీరు మటన్ తిన్నని చెప్పారు కానీ మటన్ దయచేసి ఒకసారి ట్రై చేయండి. చేశారు మీరు. థ్యాంక్ యూ. దీక్ష గారు, నాకు ఫేవర్ చేస్తారా? అందులో మటన్ ముక్కలు ఎన్ని ఉన్నాయి నేను అడగను కానీ అన్నం మెతుకులు ఎన్ని ఉన్నాయి లెక్కెడతారా? ప్రేమతో ఉండేటటువంటి టమాటా పచ్చడిని ఆవిడ నాతో ఎంత ప్రేమగా లేకపోయినా కూడా అయ్యో థ్యాంక్ యూ సో మచ్. ఈ అన్నం మీద పెడతాను, సరే వేస్తాను.